బీసీలను అన్యాయం చేస్తోంది. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను ఇవ్వడం లేదు. బీసీ రిజర్వేషన్లు అడ్డుకునేందుకు ఇదో సాకు. రాహుల్తో రాజకీయం వైరం ఉంటే తేల్చుకోండి. బీసీ రిజర్వేషన్లు మాత్రం అడ్డుకోవడం సరికాదు. ట్యాంక్ బండ్పై పాపన్న విగ్రహం శంకుస్థాపన. పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్. ఇక వారి భరతం పడతాం. ఇక సోషల్ మీడియా చెరలో సమాజం. వర్చువల్ లోకం నిజ జీవితం నష్టపోతుందా? యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్న మహాభూతం. ఇక ఇదో చెత్త సర్కార్. రాష్ట్రంలో శాఖల సమన్వయ లోపం, మురుగునీరు, చెత్త కుప్పలే దర్శనం, రోగులతో కిటకిటలాడుతున్న ప్రభుత్వ ప్రైవేటు దవాఖానలు, ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లలో బిజీ. ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం. ఇక ఆదిలాబాద్ అతలాకుతలం. సముద్రాన్ని తలపిస్తున్న ఆదిలాబాద్ జిల్లా కేంద్రం. ఇళ్లలోకి నీరు చేరడంతో జనం యాతన. భారీ వర్షాలతో పొంగిపొలుతున్న వాగులు, వంకలు, నిండుకుండల శ్రీరాంసాగర్ జలాశయం గేట్లు ఎత్తివేత. ములుగు ఏజెన్సీలో భారీ వర్షాలు నిండిన లక్నవరం చెరువు. అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క హెచ్చరిక. ఇక వనదుర్గమాత ఆలయం చుట్టూ మంజీర ప్రవాహం. ఇక 1.5 లక్షల సీజనల్ ఉద్యోగాలు. అమెజాన్ ఇండియా పండగ బంఫర్ ఆఫర్. మహిళలు, దివ్యాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత. ఫుల్ఫిల్మెంట్, డెలివరీ విభాగాల్లో ఉద్యోగాలు. ఉచిత ఆరోగ్య పరీక్షలు, ముందస్తు జీతం సౌకర్యం అంట. ఇక కరెంటు షాక్తో 6 మృతి. ఘటనా స్థలంలో 5 చికిత్స పొందుతూ మరొకరు మృతి అంట. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో రథానికి విద్యుత్ షాక్. రామంతపూర్ గోఖలేనగర్లో అర్ధరాత్రి ఘటన. విచారణకు ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం. 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం. విచారణ వ్యక్తం చేసిన సీఎం, మంత్రి శ్రీధర్బాబు. ఘటన దురదృష్టకరమన్న కేటీఆర్, కవిత. సంఘటన స్థలాన్ని సందర్శించిన సీఎండి. ఇక ఎన్డీఏకు మిత్రపక్షాల మద్దతు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ను కలిసిన ప్రధాని మోదీ. మద్దతు కోరుతూ డీఎంకే అధినేత స్టాలిన్తో ఫోన్లో మాట్లాడిన రాజ్నాథ్ సింగ్. ఇతర పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు. ఇక బల్దియా కాదు పియా బల్దియా అంట. పియా చెల్దియా. చెత్తబుట్టల్లో దాగిన కుంభకోణం. ఇక శాసనసభలో శాసనం ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేదికగా అసెంబ్లీని మార్చుకోవాలని చూస్తుందా? ఇక రాబోయే అసెంబ్లీ సమావేశాలు ఏ పార్టీకి మేలు చేస్తాయి? కాంగ్రెస్ నాయకుల చేతిలో అస్త్రంగా కాళేశ్వరం రిపోర్టు. ప్రతిపక్షాన్ని మంత్రులు ఇరుకున పెడతారా లేదా? బీఆర్ఎస్ లీడర్లపై ప్రెషర్ గేమ్ ఎంత మేరకు పనిచేస్తుంది? కాంగ్రెస్ కౌంటర్లను బీఆర్ఎస్ నేతలు తిప్పికొడతారా? ప్రజల దృష్టి ఏ పార్టీ వైపు ఉంది? ఎవరిది పై చేయి అవుతుంది? ఇక కత్తితో పొడిచి కుక్కట్పల్లిలో దారుణ హత్య. ఒంటరి బాలికను హత్య చేసిన దుండగులు. చిరంజీవితో ఫిలిం ఫెడరేషన్ సభ్యుల భేటీ. ఇక ఇవి హైదరాబాద్లో వచ్చిన హైలైట్స్. ఇక ఈనాటిలో చూద్దాం. 2040లో చందమామపైకి భారత వ్యోమగామి. 2027లో మానస్ సహిత గగన్యాన్ శుక్లగణపై లోక్సభ చర్చలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి. ఇక మోదీతో శుభాంశు శుక్లా భేటీ. రోదసిలోకి తీసుకువెళ్లిన త్రివర్ణ పతాకం అందజేత భుజంపై చేవేసి ముచ్చటించిన ప్రధాని. ఇక నష్టాల కుండపోత. మెదక్, కామారెడ్డి, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు. అత్యధికంగా సిద్దిపేట జిల్లా. వర్గల్లో 23 సెంటీమీటర్లు నమోదు. పలుచోట్ల నీట మునిగిన పంట పొలాలు. రాష్ట్రంలో 3 జగిత్యాల మల్లెల గల్లంతు. నేడు 8 జిల్లాలకు భారీ వర్ష సూచన. ఇక ఉక్రెయిన్పై త్రైపాక్షిక భేటీ. పుతిన్తోనూ మాట్లాడతా. రష్యాతో యుద్ధం ముగియబోతోంది ట్రంప్. ఐరోపాకు భద్రతా హామీలు కోరిన నేతలు. కాల్పుల విరమణకు పట్టు. శ్వేత సౌధంలో జెలెన్స్కీ, మెక్రాన్, స్టార్మర్ తదితరులతో చర్చలు. ఇక ఓట్ల చోరీని అడ్డుకుంటాం. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. బీహార్లో బతికే ఉన్న 65 లక్షల మంది ఓట్లు తొలగించారనే ధ్వజం. రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు ఇవ్వడంపై మండిపాటు. బీసీ రిజర్వేషన్లను మోదీ, కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపణ. ఇక సిఈసిపై అభిశంసన. తీర్మానానికి విపక్షాలు సిద్ధం. త్వరలో నిర్ణయం. రాజ్యాంగ విధుల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందని ఆరోపణ. ఇక భారత్కే భవిష్య నగరం. 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట. నివాసాలకు చెరువలోనే విద్య, ఉద్యోగ, వినోద సంస్థలు. అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం. ప్రాథమిక మాస్టర్ ప్లాన్ రూపకల్పన. ముఖ్యమంత్రి ఆదేశాలతో తుది మెరుగులట. ఇక శోభయాత్రలో విషాదం. ట్రాలీకి విద్యుద్ఘాతం. 5గురికి దుర్మరణం. హైదరాబాద్లోని రామంతపూర్లో ఘటన. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రభుత్వం. కూకట్పల్లిలో చిన్నారి దారుణ హత్య తెలిసిన వారి పనేనని అనుమానాలు. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇక ఇవి ఈనాడులో వచ్చిన హైలైట్స్. ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఇక బెంబెలెత్తి యుద్ధ నౌకలను దాచిన పాక్. ఆపరేషన్ సింధూర్ వేళ
దాయాది పిరికి చర్య, వాణిజ్య పోర్టులకు యుద్ధ నౌకల తరలింపు, సరకు రవాణా నౌకల మధ్య దాచిన వైనం, ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడి, యుద్ధ సమయంలో బోసిపోయిన పాక్ నౌకాదళ కరాచీ స్థావరం, గ్వదార్ పోర్టుకు పలు యుద్ధ నౌకలు. ఇక గోదావరి ఉరకలు, కృష్ణమ్మ పరవళ్ళు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 39 గేట్లు ఎత్తివేత, దిగువకు 1.5 లక్షల క్యూసెక్ల విడుదల, శ్రీశైలానికి 3.29 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో, శ్రీశైలంలో 10, సాగర్ 26 గేట్ల ఎత్తివేత. ఇక ముంచెత్తిన వాన, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం, జాలువారిన పత్తి, వేలాది ఎకరాల్లో పంట నష్టం, ములుగు జిల్లాలో వాగులో పడి మహిళా మృతి, నేడు రేపు అతి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ కేంద్రం చెప్తా ఉన్నది. ఇక సిఈసిపై అభిశంసన, ఇండియా కూటమి పార్టీల యోచన, ఆరోపణలకు సమాధానం చెప్పకుండా జ్ఞానేష్ ఎదురుదాడికి దిగడంపై ఆగ్రహం, సిఈసి కాదు బీజేపీ అధికార ప్రతినిధి, అవకతవకలు లేవని ఈసీ అఫిడవిట్ ఇస్తే ఉన్నాయని ఇచ్చేందుకు మేము సిద్ధం. 2022లో మా పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించడంపై 18,000 అఫిడవిట్లు దాఖలు, వాటిపై ఈసీ ఏ చర్య తీసుకోలేదు. రాజకీయ యజమానుల్ని మెప్పించే బదులు సిఈసి రాజీనామా చేయాలని తృణమూల్ డిమాండ్ చేస్తూ ఉన్నది. రథయాత్రలో విషాదం, కృష్ణాష్టమి సందర్భంగా చేపట్టిన యాత్రలో ఇనుపరథానికి తగిలిన కరెంటు వైర్, 5 మృతి, 4 గాయాలు. హైదరాబాద్లోని రామంతపూర్లో ఘటన. ఇక 12 ఏళ్ల బాలిక దారుణ హత్య, తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా బాలిక, మధ్యాహ్నం తండ్రి వచ్చేసరికి రక్తం మడుగులో మృతదేహం. కుకట్పల్లిలో ఘటన, సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తున్న పోలీసులు. గుర్తు తెలియని దుండగుడు పొడిచి చంపాడని అనుమానం. ఇక 42%కి కేసీఆర్ చట్టమే శాపమాట. ఇక మొత్తం 50% మించకుండా చట్టంతో బిగించారు. మతం ముసుగులో రిజర్వేషన్లకు బీజేపీ మోకాలడ్డు, ఓట్ల చోరీపై యుద్ధానికి బీసీల మద్దతు కావాలి. ఇక సర్వాయి పాపన్న విగ్రహానికి రేవంత్ శంకుస్థాపన. ఇక ముంబైలో రెడ్ అలర్ట్, భారీ వర్షాలతో అతలాకుతలం, రవాణా సేవలకు అంతరాయం, వరదల్లో చిక్కుకున్న 200 మంది, రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ సైన్యం. ఇక భారత్ నుంచి అమెరికాకు పెరిగిన ఎగుమతులు 7 రేట్ల మేర వృద్ధి, ట్రంప్ ప్రతీకార సుంకాల వల్లే వ్యాపారాన్ని పోగొట్టుకోకుండా ఉండేందుకు రాయితీలు కూడా ఇస్తున్న ఎగుమతిదారులు. అవసరమైతే ఉక్రెయిన్కు అమెరికా దళాలు, శ్వేత సౌధంలో జెలెన్స్కీతో భేటీలో ట్రంప్ హామీ అట. ఇక ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన హైలైట్స్. ఇక వెలుగులో చూద్దాం. బీసీ రిజర్వేషన్లపై మోదీ, కిషన్ రెడ్డి కుట్ర, మతం ముసుగులో అడ్డుకుంటున్నారు, అబద్ధాలతో బహుజనులకు అన్యాయం చేస్తున్నారు. కేసీఆర్ చేసిన చట్టం బీసీలకు శాపంగా మారింది. బీసీ బిల్లులను కేంద్రం ఎందుకు ఆమోదిస్తలే? గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం. తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ చెప్పి అమలు చేశారు. బీసీ రిజర్వేషన్లకు రాహుల్ మాట ఇచ్చారు, అమలు చేసి తీరుతాం. తెలంగాణలోనూ ఓట్ చోరికి కుట్రలు జరగవచ్చు, జాగ్రత్తగా ఉండాలి. కిలాషాపూర్ను టూరిజం స్పాట్గా అభివృద్ధి చేస్తామని వెల్లడి. రవీంద్ర భారతిలో సర్దార్ సర్వై పాపన్న జయంతి వేడుకలకు హాజరు. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో నయా మోసమంట, రేటింగు టాస్కులు అంటూ సైబర్ కేటికల్లా దోపిడీ, ఇన్వెస్ట్మెంట్ పేరుతో వాట్సాప్లో మెసేజ్లు, ఒక్కో టాస్క్కు 200 ఇస్తామంటూ ట్రాపు. రాష్ట్ర వ్యాప్తంగా 6 నెలల్లోనే 8,866 మంది బాధితులు, 171 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు. హఫీజ్పేట యువతి నుంచి 9 లక్షలు లూటీ చేశారంట. ఇక బద్నాం చేసేందుకే యూరియాలో కోత, కేంద్రంపై రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ఫైరు. ఇక రాష్ట్ర వాటా రిలీజ్ చేయండి, కేంద్ర మంత్రి నడ్డాకు కాంగ్రెస్ ఎంపీల వినతి. ఇక యుద్ధం ఆగుతుంది, పుతిన్ జెలెన్స్కీ అదే కోరుకుంటున్నారు. వైట్ హౌస్లో ట్రంప్తో భేటీ అయిన జెలెన్స్కీ, ఉక్రెయిన్కు మద్దతుగా తరలివచ్చిన యూరోప్ నేతలు. ఈ మీటింగ్ సక్సెస్ అయితే రష్యా, ఉక్రెయిన్, అమెరికా త్రైపాక్షిక భేటీ, శాంతి ఒప్పందానికి ఇదే మంచి ఛాన్స్ అన్న యుఎస్ ప్రెసిడెంట్. ఇక ప్రాజెక్టులన్నీ ఫుల్లు. ఇక ఎగువన వర్షాలతో గోదావరి పరవళ్ళు పూర్తిగా నిండిన శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, నిజాం సాగర్, సింగూరు 3 రోజుల్లో ఎస్ఆర్ఎస్పీకి 25 టీఎంసీలు, 38 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. భద్రాచలం వద్ద పెరిగిన వరద ఉధృతి, కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్ఫ్లో. ఇక మహారాష్ట్రలో 3 గల్లంతో కారుతో పాటు కొట్టుకుపోయిన జగిత్యాల మహిళలు. ఉద్గిర్ జిల్లాలో బంధువుల ఇంట్లో పెళ్లికి వస్తుండగా ఘటన, బతికేలాలేం పిల్లలు జాగ్రత్త అంటూ చివరి మాటలు. ఇక పబ్లిక్ డాక్యుమెంట్, అసెంబ్లీలో చర్చ తర్వాత ప్రజలకు అందుబాటులోకి తెలుగు ట్రాన్స్లేట్ చేసేందుకు సర్కార్ కసరత్తు, అన్ని గ్రామాలకు పంపాలని నిర్ణయం. ఇక ఇది వెలుగులో వచ్చిన హైలైట్స్. ఇక దిశలో యుద్ధం.
ఇక అవుట్సోర్సింగ్లో అవినీతికి చెక్ శాఖల వారీగా లెక్కలు తీస్తున్న సర్కారు ఎంతమంది పనిచేస్తున్నారని ఆరా, అందరికీ ప్రభుత్వ అనుమతి ఉన్నదనే వివరాల సేకరణ, ఒక్కో శాఖ సెక్రటరీ హెచ్ఓడితో శాంతికుమారి కమిటీ భేటీ, అక్రమాలపై గత నెలలో దిశ కథనం. ఇక నేడు ఇండియా ఉపరాష్ట్రపతి అభ్యర్థి ప్రకటన, రేసులో డిఎంకే రాజ్యసభ ఎంపీ తిరుచి శివ, మాజీ ఇస్రో శాస్త్రవేత్త అన్నాదురై పేరును పరిశీలిస్తున్న కూటమి, తుది నిర్ణయాన్ని ఖర్గేకు అప్పగించిన నేతలంట. ఇక బీసీ రిజర్వేషన్లకు మోడీ కిషన్ రెడ్డి అడ్డు. ఇక మతం ముసుగులో అడ్డుకుంటున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, యూపీలోని బీసీ ముస్లింల రిజర్వేషన్లను తొలగిస్తారా? అబద్ధాలతో బహుజనులకు అన్యాయం చేసే కుట్ర. ఢిల్లీ ధర్నాకు బీఆర్ఎస్ ఎందుకు రాలేదు? బీసీ బిల్లులు ఆర్డినెన్స్ 5 నెలలుగా రాష్ట్రపతి వద్దే పెండింగ్. సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయం మా సమీపంలో విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన. ఇక తెలంగాణలోనూ ఓట్ల చోరీకి కుట్రలో అందరు కలిసి వారి భరతం పడతాం, మీ ఓట్లను చెక్ చేసుకోండి. రాహుల్ యాత్రలో నేను బట్టి పాల్గొంటాం. 5,489 కోట్లు స్వాధీనమాట. దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల నుంచి రికవరీ, 13 లక్షలకు పైగా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్, 12 లక్షలకు పైగా సిముల్ బ్లాక్, 4,631 కోట్ల నష్టాన్ని అడ్డుకున్నాం అధికారులు. ఇక సైబర్ సెక్యూరిటీ డివిజన్ కార్యక్రమాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సమీక్ష. సబితా ఇంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు. మాజీ ఐఏఎస్ కృష్ణానందానికి సైతం ఉబలాపురం మైనింగ్ కేసులో కీలక పరిణామం. ఇక అన్ని రంగాల్లో భారీ సంస్కరణలు, అందుకు సంబంధించి 100 రోజుల రోడ్ మ్యాప్, టారిఫ్ల నేపథ్యంలో భారత సుస్థిర వృద్ధికి ప్రణాళికలు, కేంద్ర మంత్రులు, ఆర్థికవేత్తలతో ప్రధాని మోడీ భేటీ. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్. ఇక బీజేపీ ప్రతినిధుల సిఈసి మా ప్రశ్నలకు బదులివ్వకుండా దాడి. రాహుల్ను అఫిడవిట్ అడుగుతున్నారు. గతంలో సమర్పించిన వాటి సంగతి ఏంటి? ఓటర్ జాబితాలో పబు ఇష్టమైతే లోక్సభను రద్దు చేయాలి. సిఈసి జ్ఞానేష్ కుమార్పై ప్రతిపక్షాల మండిపాటు. కాంగ్రెస్, ఆర్జేడీ, ఎస్పీ, డిఎంకే, టీఎంసీ జాయింట్ ప్రెస్ మీటు. ఇక ఇవి దిశలో వచ్చిన హైలైట్స్. ఇక నమస్తే తెలంగాణలో చూద్దాం. ఇక ఈ నగరానికి ఏమైంది? అటు పాలన గాలికి, ఇటు క్రైమ్ పైకి, పత్తాలని పోలీసు, జాడలేని జిహెచ్ఎంసీ అట. మొత్తం నిద్రావస్థలో నిఘా వ్యవస్థ, రక్షణ లేక ప్రజల అవస్థ, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, కాల్పుల మూతలు, ఇండ్లలోకి చొరబడి వృద్ధులు, పిల్లలపై దాడులు, అఘాయిత్యాలు, పెరిగిన ప్రమాదాలు, విద్యుద్ఘాతాలు, నేరాలు, ఘోరాలు. భాగ్యనగరంలో భయంగా బతుకుతున్న ప్రజలు. చినుకు పడితే నగరం నరకం, రహదారులని గుంతలమయం, అడుగడుగున ట్రాఫిక్ విలయం, విధిన చెత్త, దుర్గంధం. ఇది మహానగరం మురుగు కూపం అని చెప్పేసి హెడ్లైన్. ఇక కరెంటు షాక్తో 5 మృతి, వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం, మరో 4 యువకులకు తీవ్ర గాయాలు. హైదరాబాదు రామంతపూర్లో పెను విషాదం, సర్కారు నిర్లక్ష్యం వల్లేనని స్థానికుల ఆగ్రహం. విద్యుత్ శాఖ సీఎండిని గొరావు చేసిన జనం. ఇక కాంట్రాక్టర్ల దండయాత్ర అడ్డ. సచివాలయంలో మరోసారి మెరుపు ధర్నా. ఇక డిప్యూటీ సీఎం చాంబర్ ఎదుట బైఠాయింపు, పోలీసులు అడ్డగించిన 100 మంది నినాదాలు. బిల్లులు ఇస్తారా, బడులకు తాళం వేయాలన్న రేవంత్ సర్కార్కు చిరు కాంట్రాక్టర్ల హెచ్చరిక. ఇంకెంతకాలం తిరగాలంటూ అధికారులపై ఫైరు. కమిషన్ సర్కార్ను నడుపుతున్న కాంగ్రెస్. రేవంత్ అవినీతి పాలనకిదే నిదర్శనం. ఇక మాట తప్పిన సర్కార్పై టీచర్ల పోరుబాట. ఈ నెల 23న ఇందిరా పార్కులో ఐక్య పోరాట కమిటీ మహాధర్నా. ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల విశ్వాసాన్ని కోల్పోయింది. నాడు టీచర్లకు ఇచ్చిన హామీలేంది, నేడు ప్రభుత్వం చేసినదేంది, విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారంటూ సంఘాల ఆగ్రహం. ఇక గురుకులానికి అస్వస్థత. సింగూరులో మంచం పట్టిన 60 మంది విద్యార్థులు. దగ్గు, జలుబు, టైఫాయిడ్ జ్వరాలతో అవస్థ. అరకొర వైద్యాన్ని అందిస్తున్న అధికారులట. ఇక ఏపీకి యూరియా మనకేదయా, 21లోగా 29,000 టన్నుల యూరియా ఇస్తామని ఏపీ మంత్రి లోకేష్కు కేంద్ర మంత్రి నడ్డా హామీ. మరి తెలంగాణ మంత్రులు ఏం చేస్తున్నట్టు? కాంగ్రెస్ సర్కార్కు రైతుల కష్టాలు పట్టవా? రేవంత్ ప్రభుత్వ కాలయాపనపై విమర్శల వెలువ. ఇక తప్పిన గండమట. ముఖ్య నేతపై వేలాడుతున్న అధిష్టానం కత్తి. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న కాంగ్రెస్ పెద్దలు. తెలంగాణ, ఏపీలో ఎన్డీఏకు సహకారంపై గుర్రు. ఎంత చేసినా మన పార్టీ కాదన్న నిర్వేదంలో నేత. అందుకే అధిష్టానం సూచనలు, ఆదేశాలు బేఖాతర్, సిఫారసులు పక్కన పెట్టి సొంత నిర్ణయాలు అమలాట. ఇక బీఆర్ఎస్ హెచ్చరిక, దిగొచ్చిన సర్కార్ అంట. కాళేశ్వరం జలాల పరుగులు. రంగనాయక సాగర్లోకి 3,300 క్యూసెక్ల పంపింగ్. బీఆర్ఎస్ నాయకుల పూజలు. బీఆర్ఎస్కు లేఖ రాసిన హరీష్కు రైతుల కృతజ్ఞతలు. ఇక ఇవి నమస్తే తెలంగాణలో వచ్చిన హైలైట్స్. ఇక స్వేచ్ఛల యుద్ధం.
ఇక కోట భార్య కన్నుమూత. కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం. అనారోగ్యంతో భార్య రుక్మిణి మృతి. కోట చనిపోయిన 35 రోజులకే భార్య కూడా. ఇక గణేష్ మంటపానికి 474 కోట్ల బీమాట. దేశవ్యాప్తంగా ముంబై గణేష్పై చర్చ. 474.46 కోట్లతో ఇన్సూరెన్సు. భారీ ఎత్తున బంగారం వెండి ఆభరణాలతో అలంకరణ. గతేడాది 400.58 కోట్లతో బీమా చేయించారట. ఇక సంస్కరణలకు రోడ్ మ్యాప్. ప్రధాని మోడీ హైలెవెల్ మీటింగ్. అన్ని రంగాల్లో సంస్కరణల దిశగా ముందుకు. అమెరికా సుంకాల వేళ కేంద్ర మంత్రులతో డీప్ డిస్కషన్. ఇక బీసీ రిజర్వేషన్లకు వాళ్లే అడ్డు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎక్కించలేదు. 5 నెలలు గడిచినా బిల్లులకు ఆమోదం రాలేదు. మోదీ కిషన్ రెడ్డి అడ్డుపడతా ఉన్నారు. కేసీఆర్ చేసిన చట్టం బీసీలకు శాపం. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే బీజేపీ బీఆర్ఎస్ డుమ్మా. రాహుల్కు అండగా ఓట్ల చోరీ భరతం పట్టాలి. తెలంగాణలోనూ కుట్రలకు పాల్పడుతున్నారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ రెడ్డి కాదు బీసీ బిడ్డ. బీసీ బిల్లును పట్టుబట్టి పెట్టించారు. కష్టపడే కార్యకర్తలకు అండగా నిలుస్తాం. పదవులు రాలేదని నిరాశ వద్దు. సమన్వయంతో పనిచేయాలి. 10 ఏళ్ల పవర్లో పోస్టుల సర్దుబాటు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక ఆందోళన వద్దు, అందరికీ అందిస్తాం. రాష్ట్రంలో 2.98 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు అంట. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. ప్రస్తుత నిల్వలపై పటిష్టమైన పర్యవేక్షణ అవసరం. యూరియా స్టాక్ను పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలి. అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక సచివాలయంలో కాంట్రాక్టర్ల ధర్నా. డిప్యూటీ సీఎం ఫ్లోర్లో నిరసనలు. 3 ఏళ్లుగా 369 కోట్ల పెండింగు. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా స్పందన లేదని ఆవేదన. వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్. పల్లెల్లో పనుల జాతర వారం రోజుల్లో ప్రారంభమట. కసరత్తు చేస్తున్న అధికారులు. గతేడాది 12.23 కోట్ల పని దినాలు. ఇందిరా మహిళా శక్తికి ఉపాధి. ఇక గణేష్ నిమజ్జనంపై బల్దియా ఫోకస్. ఏర్పాటుకు 30 కోట్లు. 23 చెరువుల వద్ద భారీ ఏర్పాట్లు. 27 బేబీ పాండ్స్, 24 పోర్టబుల్ పాండ్స్, 22 ఎస్క్యులేటర్ పాండ్స్. సర్కిల్ స్థాయిలో టెండర్లు. రోడ్లపై గుంతలన్నీ పూడ్చాలని ఆదేశం. నేడు ఇన్ఛార్జి మంత్రి పొన్నం సమీక్ష. ఇక బల్దియాకు చెత్తభారం. రాంకి ఉద్యోగుల సమ్మె ఎఫెక్టు. జీతాలు పెంచాలని విధుల బహిష్కరణ. ట్రాన్స్ఫర్ స్టేషన్లలో పేరుకుపోయిన చెత్త కుప్పలు. ఇక వాయుగండం అంట. బలపడుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం. ఇవాళ మధ్యాహ్నానికి తీరం దాటొచ్చని అంచనా. 3 రోజుల పాటు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు. మహబూబాద్, ములుగు, భద్రాద్రికి రెడ్ అలర్ట్. ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో పొంగిపొలుతున్న వాగులు. గోదావరి బేసిన్ ప్రాజెక్టులో జలకళ. ఇక కమిషన్ సర్కార్. సచివాలయంలో కాంట్రాక్టర్ల ధర్నా. అవినీతి పాలనకు నిదర్శనం. 20% కమిషన్ ఇవ్వడం లేదని చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు ఆపారు. బడా కంపెనీలకు, మంత్రుల కంపెనీలకు 1000 కోట్లు ఎలా ఇచ్చారు? సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. ఇక ఇవి స్వేచ్ఛలో వచ్చిన హైలైట్స్. ఇక వార్తా సారాంశాలకు వెళ్ళిపోదాం.